ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు. పాల్గొన్న రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ దంపతులు. JNTUKలో వన మహోత్సవం. వర్సిటీ ప్రాంగణంలో మొక్కలు నాటిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. శ్రావణ మాసం 4వ శుక్రవారం భక్తులతో పోటెత్తిన అమ్మవారి ఆలయాలు. శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకుని తరించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు. హాజరైన కొణిదెల పద్మజ, ఎమ్మెల్సీ పి హరిప్రసాద్. ఇక వివరాల్లోకి వెళ్తే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం 4వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని సామూహికంగా నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుండి సుమారు 5,000 మంది మహిళలు వ్రతంలో పాల్గొన్నారు. ఇక్కడకు వచ్చే భక్తులకు ఆలయ అధికారులు అన్ని సౌకర్యాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విచ్చేశారు. అనంతరం మంత్రి సుభాష్ మాట్లాడుతూ సుమారు 5,000 మంది వచ్చి భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించారని అన్నారు. వ్రతంలో పాల్గొన్న మహిళలకు చీర, జాకెట్టు అందజేయడంతో పాటు అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పరమశివుడే వ్రతం ఆచరించమని చెప్పినట్లు పురాణాలు తెలుపుతున్నాయని అన్నారు. అదేవిధంగా గతంలో ఆలయంలో అవినీతి ఆరోపణలు వచ్చాయని, వాటిపై విజిలెన్స్ విచారణ జరిపి తగు చర్యలు తీసుకున్నారని అన్నారు. ఇక్కడకు వచ్చిన భక్తులకు వర్షం వల్ల ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు ఆలయ అధికారులు తీసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పోలిశెట్టి చంద్రశేఖర్ దంపతులు వ్రతంలో పాల్గొన్నారు. శుక్రవారాల నుండి వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని, అదీగాక ఈ పూర్ణిమ ముందు వచ్చే ఈ శుక్రవారం రోజున భక్తి శ్రద్ధలతో మహిళలందరూ కూడా సౌభాగ్యంతో ఉండాలని ఈ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే పరమశివుడు కూడా ఈ పూజ ఆచరించాలని చెప్పేసి చెప్పడం మన పురాణాల్లో కూడా ఉంది. అదేవిధంగా పరమశివుడే స్వయంగా పార్వతీదేవి చేత వరలక్ష్మి వ్రతాన్ని చేశారని కూడా పురాణాల్లో ఉంది. అలాంటి ప్రాముఖ్యమైన ఈ పుణ్యమైన రోజున సుమారు 4,000 మంది గుడి ఆవరణలో వరలక్ష్మి వ్రతాలు భక్తి శ్రద్ధలతో చేసుకోవడం చూసాం. ఆలయంలో అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అన్ని అవినీతి బయటికి తీసాం. విజిలెన్స్ చెప్పడం కూడా జరిగింది. చర్యలు కూడా తీసుకున్నారు. అలాగే ఇప్పటి నుంచి కూడా మొన్న జరిగిన సంప్రోక్షం నుంచి కూడా ఆ రోజు వర్షం రావడం జరిగింది. ఈరోజు కూడా వర్షం వస్తుంది. వరుణదేవులే సంప్రోక్షణ చేసినట్టు భావించవచ్చు. భవిష్యత్ తరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందించేలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, దీని ద్వారా సమాజానికి మేలు చేసిన వారం అవుతామని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ JNTUలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ కమిషనర్ భావన, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నేడు వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. అనంతరం జేఎన్టీయూ అల్యూమినియం ఆడిటోరియంలో కళాశాల విద్యార్థులతో ప్రత్యేక సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జేఎన్టీయూ రెక్టర్ రమణ, కాకినాడ కమిషనర్ భావన, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి కె భారతి సౌజన్య, సమాచార పౌర సంబంధాల శాఖ డి నాగార్జున, అటవీ శాఖ అధికారులు హాజరయ్యారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా సబ్ డివిజనల్ అటవీ శాఖ అధికారిని అనూష అందరితోనూ ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణ ప్రాముఖ్యతను తెలియపరుస్తూ అటవీ శాఖ రూపొందించిన పోస్టర్ను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జేఎన్టీయూ రెక్టర్ రమణ, కమిషనర్ భావన, జేసీ రాహుల్ మీనా ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. జేఎన్టీయూ రెక్టర్ రమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కాకినాడ జేఎన్టీయూలో వివిధ రకాల మొక్కల పెంపకానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చునని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన పేర్కొన్నారు. ప్రస్తుత రోజుల్లో అందరి గృహాల దగ్గర మొక్కలు నాటే స్థలం లేకుండా పోతుందని జిల్లా పంచాయతీ అధికారి కె భారతి సౌజన్య అన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ వెంకటలక్ష్మి, సమాచార పౌర సంబంధాల శాఖ డి నాగార్జున, జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి కృష్ణారావు, సోషల్ ఫారెస్ట్రీ రేంజ్ ఆఫీసర్ సత్యప్రభ, కాకినాడ రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పద్మజ, కాకినాడ డివిజన్ అటవీ శాఖ సిబ్బంది, జిల్లా అటవీ శాఖ అధికారులు, జేఎన్టీయూ విద్యార్థులు, ఆదిత్య కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆఫ్టర్ మేబీ ఒక 10 years or 5 years టు కాలేజెస్ మీరు ఏదైనా ఇలాంటి ప్లాంటేషన్ చేసినప్పుడు యాజ్ ఎ గ్రూప్, ఎస్పెషల్లీ యూల్ ఆల్ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ గ్రూప్ కదా, ఒక 10 మంది అట్లా మేము అది చేసామను. లేకపోతే ఐ రిమెంబర్ లాస్ట్ టైం బీసీ గారు వచ్చినప్పుడు హీ వాజ్ షోయింగ్ సమ్ ట్రీ, ఐ థింక్ విచ్ వాజ్ పుట్ అప్ 100 years old అలాగా. ఇట్స్ అ నైస్ మెమరీ. అంటే మన కాలేజ్ వాల్యూ అప్పుడున్నప్పుడు నాకు కూడా తెలిసేది కాదు కానీ, బట్ వెన్ ఐ గో బ్యాక్ సో నథింగ్ లైక్ కాలేజ్. సో అంటే ఐ నో లాట్ ఆఫ్ టైమ్స్ ఇట్ ఈస్ ఓవర్ రేటెడ్ కానీ, బట్ there are some few memories which college tarvata we will keep missing. So especially ilanti meetings, so some those light moments. So I really felt good coming here today, and a lot of my friends also studied here, and ippudu kadu almost 10 years back. So ikkada నాకు సీట్ రాలేదు అప్పట్లో. So I know the value of this college. We are all very lucky to be here, and I'm sure you'll have a great future, and thank you so much for candidate sir. So we are planning to plant take మొక్కలు ఏంటంటే లాస్ట్ టైం మేము ఏంటంటే డిఎఫ్ఓ గారిని అడిగామండి. అండ్ మన ఐ డిడ్ మై బీటెక్ ఫ్రమ్ ద సేమ్ ఇన్స్టిట్యూషన్, సేమ్ క్యాంపస్. ఈ క్యాంపస్ ఏమనే అంటే మన కంప్లీట్గానో ఇట్ ఈస్ మామిడి చెట్లే ఉండే అనమాట. వీ డోంట్ హ్యావ్ ఎనీ కాంపౌండ్ వాల్స్ అసలు ఏం ఉండే కాదు. సో అగైన్ గవర్నమెంట్ ఈస్ కేమ్ అవుట్ టు bring this campus again. So again, definitely it will become the model for entire Kakinada district. Sir, and another thing is that Makendant almost all we have different kinds of ornithology. More than 100 types of birds in the campus. That is one of the specialty of the campus. So definitely మేము ఏంటంటే ఈ క్యాంపస్ని మేము మొక్కలతోటి పరిరక్షించుకునేలాగా మేము చేస్తామని అనుకుంటున్నాం. అండ్ థ్యాంక్స్ అగైన్ ఫర్ వరండాల్ ఫర్ గివింగ్ దిస్. పచ్చదనం, పర్యావరణం అంతా మనం పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకుంటే 33% అనేది మన రాష్ట్రంలో మన రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణానికి అంత 33% ఫారెస్ట్ ఏరియా అనేది ఉండాల్సిన అవసరం ఉంది. కాదు అంత లేదు కాబట్టి ఈ వన మహోత్సవం కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 2016లో మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాని ద్వారా వన మహోత్సవం అలాగే ప్రకృతి పిలుస్తుంది. వన మహోత్సవం ద్వారా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచడము, ప్రకృతి పిలుస్తుంది ద్వారా అందరి మధ్య అవేర్నెస్, ప్రజల్లో అవగాహన కలిగించడము, మొక్కలు ఎందుకు నాటాలి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, మనకు పర్యావరణానికి కలిగే ఏంటి ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతుంది. హోల్ జేఎన్టీ స్టాఫ్ అండ్ వీసీ అందరం కూడా వీసీ గారు మొత్తం అందరం కూడా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయడం జరుగుతుంది, స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా
మన సొసైటీ కోసం మనం సంపాదించి పెట్టేది ఏమైనా ఉందంటే అది ముఖ్యంగా మనం ఈ చెట్లు నాటడం. అలాగే మనకే కాకుండా మన భవిష్యత్తులో ఉండే మన పిల్లలకు కానివ్వండి, మన సమాజానికి కానివ్వండి, మనం ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం. ఈ ప్లానెట్నంతా కూడా కాపాడుకోవాలి. అందులో మా భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా మార్చే దిశగా ఈ ప్రోగ్రాం ఇనిషియేట్ చేయడం జరిగింది. కాకినాడ పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. కొన్ని లక్షలాది మొక్కల్ని నాటి రాబోయే కాలంలో మన ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా మారుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. అండ్ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. సో ఫర్ దిస్ అందరూ మనం కలెక్టర్ గారు, ఎంపీ గారు అండ్ నేను అండ్ జాయింట్ కలెక్టర్ గారు అందరూ ఇక్కడ వచ్చారు JNTUలో. సో బీయింగ్ మున్సిపల్ కమిషనర్ ఐఎమ్ ఆల్సో టేకింగ్ ప్లాంటేషన్ యాజ్ మై ప్రయారిటీ. అండ్ దెర్ ఆర్ సమ్ స్ట్రెచెస్ అక్కడ కొంచెం గార్బేజ్ ఉంది, అది క్లియర్ చేసేసి ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. సో ఐ విల్ ఆల్సో మేక్ షూర్ దట్ ఫుల్ కాకినాడ సిటీ ఈజ్ ఆల్సో కవర్డ్ విత్ లాట్ ఆఫ్ గ్రీన్. శ్రావణ మాసం 4వ శుక్రవారం కావడంతో అమ్మవారి ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. కాకినాడ సూర్యరావుపేటలో వేంచేసిన శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ ఆధ్వర్యంలో ఆలయ ఈవో విజయభాస్కర్ రెడ్డి పర్యవేక్షణలో ముత్తైదువుల చేత సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన వరలక్ష్మి వ్రతాలను ఎమ్మెల్యే వనమాడి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించిన ఆలయ ఉత్సవ కమిటీని ప్రత్యేకంగా అభినందించారు. అమ్మవారి దయ ప్రజలపై ఉండాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో విజయభాస్కర్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే సుమారు 2000 మంది ముత్తైదువులచే 4వ శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహకారంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు నేమాని సత్యనారాయణ, ఈశ్వరరావు, ప్రకాష్ కుమార్ అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. నైవేద్యాలు పెట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో పూజలు కూడా చేసేవారు కాదు. అలాంటి దేవాలయాలకి ఆ రోజున 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాంటిది మళ్ళీ ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ జోడు పురోహితులు ఉన్నారో దేవాలయాల్లో ఈరోజు 15,000 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా దేవాలయాల్లో దూపదీప నైవేద్యాలు పెట్టడానికి 5,000, 10,000 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు భక్తులు ఆశించే విధంగా గ్రేడ్ 1 దేవాలయాలు ఏదైతే ఉన్నాయో అలాంటి దేవాలయాల్లో ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రతం ఏదైతే పూజలు జరుగుతున్నాయో అన్ని దేవాలయాల్లో ఈ పూజలు జరపాలని చెప్పి ఆదేశాలు ఇస్తే ఈరోజు బాలత్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు పూజలు జరపడం జరుగుతుంది. అదే కాకుండా గ్రేడ్ 1 దేవాలయాలు ఏదైతే ఉన్నాయో ఆ దేవాలయాలన్నిటి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ పూజలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ పూజలు జరుగుతున్నప్పుడు ప్రజలందరూ కూడా అక్కచెల్లెలందరూ కూడా ఈ పూజలో పాల్గొనాలని పెద్ద ఎత్తున ఆశిస్తూ ఉంటారు. కానీ దేవాలయంలో కొంతమందికి అవకాశం దొరుకుతుంది, కొంతమందికి దొరకనప్పుడు కూడా అవకాశం మీకు కూడా ఎవరైతే ఈ పూజలు చేస్తున్నారో పూజలు చేసిన వాళ్ళకే కాకుండా ఎవరైతే అవకాశం దొరకలేదో వాళ్ళు కూడా అమ్మవారి దయ ఉంటుంది. అంతా మంచి జరగాలని కోరుకుంటూ రాబోయే కాలం భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వంకి అమ్మవారి దయ, అందరి దేవుళ్ళ దయ ఉంది. ఆ దయతో ఈరోజు కూటమి ప్రభుత్వం భక్తులు ఆశించే విధంగా దేవాలయాలు, ధర్మాదాయ శాఖలను అభివృద్ధి చేసుకుని ఈ రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దబోతున్నామని మీ ద్వారా తెలియజేస్తాం. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం రోజున ప్రముఖ మహాపుణ్యక్షేత్రమైన పిఠాపురం పాదుకే క్షేత్రం శ్రీ కుక్కటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు 10వ శక్తి పీఠం శ్రీ పురోహితిక అమ్మవారి సన్నిధిలో భక్తుల చేత నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతాలు సాంప్రదాయబద్ధంగా వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కొణిదెల నాగేంద్రబాబు సతీమణి పవన్ కళ్యాణ్ వదిన అయిన పద్మజ, ఎమ్మెల్సీ హరిప్రసాద్ హాజరయ్యారు. తొలుత సుందరంగా అలంకరించిన వేదికపై అమ్మవార్లను అధిష్టింపచేసి అర్చకుల వేద మంత్రోచ్చరణల నడుమ సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు ప్రారంభించారు. ఆడపడుచులతో కలిసి కొణిదెల పద్మజ సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు ఆచరించారు. ఆడపడుచులకు వాయనమిచ్చి పుచ్చుకున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చులతో పూజలో పాల్గొన్న పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచులకు కానుకగా పంపిన పసుపు, కుంకుమ, రూపులు, చీరలు, జాకెట్లను నాగబాబు సతీమణి పవన్ కళ్యాణ్ వదిన అయిన పద్మజ, ఎమ్మెల్సీ హరిప్రసాద్ చేతుల మీదుగా ఆడపడుచులకు అందజేశారు. ఈ సామూహిక
వరలక్ష్మి వ్రతాలు సందర్భంగా పాదగయ క్షేత్రంలో ఉదయం 5 గంటల నుంచే మహిళలు బారులు తీరారు. అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం ఆచరించారు. 3 బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహించే విధంగా దేవాలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో సుమారు 6,000 మంది మహిళలు పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, ఆలయ ఈవో దుర్గాభవాని, ఆలయ సిబ్బంది, జనసేన పార్టీ నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంటే ఇదివరకు నేను వచ్చి 10 years బ్యాక్ వచ్చానండి. అది వేరేగా ఉంది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అమ్మవారికి కొంచెం ఇంతమంది మధ్యలో చేసుకోవడం అనేది చాలా సంతోషం. ఇంకా తెలియదండి. అంటే నాకైతే పిల్లు గారు ఉన్నారు కదా, ఒకటే చెప్తాను కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని. డెవలప్ చేస్తే బాగుంటుంది. బాగుందండి అంత కూడా. పెళ్ళైన గారి కంటే ఇష్టం లేకుండా ఎవరు ఉంటారు. ఆడవాళ్ళకైతే చాలా ఎక్కువ. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాలు సంబంధించి ఇక్కడ దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక శుక్రవారం, శ్రావణ శుక్రవారం రోజున స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అలాగే దేవాదాయ శాఖ వారి వాళ్ళ యొక్క సమక్షంలో ఈ శ్రావణ శుక్రవారాలు జరుగుతాయండి. వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు సుమారు 6,000 మంది ముత్తైదువులకి ఈ సామూహిక వరలక్ష్మి పూజలకి ఏర్పాట్లు చేసుకున్నామండి. దీనికి ప్రస్తుతం ఈ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పూజలో పాల్గొనేటువంటి ముత్తైదువులకి చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు సార్. తల్లి, తండ్రి, గురువులు చెప్పిన మాటలు వినడం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని మహాసహస్రవాదాని పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో మహాసహస్రవాదాని పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు వ్యక్తిత్వ వికాసం కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు శిష్ల శ్రీకాంత్ అధ్యక్షత వహించగా మహాసహస్రవాదాని పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ గరికపాటి నరసింహారావు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ధనసాగర్ ప్రసాద్, క్లబ్ సెక్రటరీ దామరేజ్ శ్రీకాంత్, ట్రెజరర్ స్వరూప్ రాజు, పాస్ట్ ప్రెసిడెంట్ కృష్ణప్రకాష్, డాల్ఫిన్ వెంకన్న, నల్లమిల్లి మాచారెడ్డి, ముంజలూరు విశ్వేశ్వరరావు, సూర్యరావు, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరాజు, పెద్దరాజు, ఆనంద్, చందు, చార్మినార్ వర్మ, సత్యమూర్తి, పద్మజవాణి, మీనాక్షి, పెద్ద సంఖ్యలో ఆదిత్య డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, రోటరాక్ట్ సభ్యులు పాల్గొన్నారు. సంప్రదాయంలో ఉండే ప్రతి ఆచారము వైజ్ఞానిక తప్పితే ఏది అజ్ఞానంతో వచ్చింది కాదు, అనవసరంగా వచ్చింది కాదు. అంటే ముందు నేను పిల్లలుగా మీకు చెప్పదలుచుకున్న ఒకసారి ఈ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని మాట్లాడకుండా చేయండి. ఆచార సంప్రదాయాలు ఏమున్నా సరే, అన్నం తినే ముందు ఎలా ఉండాలి, తిన్నాక ఎలా ఉండాలి, నేను ఇంటికి పడుకోవాలి, దేవుడు పూజ ఎలా చేయాలి, వేషధారణ ఎలా ఉండాలి అంటే వినండి, ముందు చేయండి. తర్వాత అర్థం అపరాధం అనేది తెలుసు. కానీ ముందే అన్నీ తెలుసుకుని చెప్పాలంటే వాళ్ళకి సత్యం కాకపోవచ్చు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఆ విషయాన్ని అంటే, మీ అమ్మగారు 40 ఏళ్ళు ఉంటే వాళ్ళ అమ్మగారికి 80 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నాయి. అప్పుడు చెప్తున్నారు. కాబట్టి మీకు చెప్తుంది మీ పిల్లలకు చెప్పాలి. ఎంతవరకు ఆగిపోయింది కాదు. ఈ ప్రతిదాన్ని ఎందుకు అంటే విద్యార్థి దశలో మంచిదే, కానీ అన్నిటికీ జవాబులు దొరకవచ్చు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లను తప్పనిసరిగా ధరించి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడుకోవాలని కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు కోరారు. కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి హెల్మెట్ వినియోగంపై బైక్ ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ రఘువీర్ విష్ణు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి 2 టౌన్ మసీద్ సెంటర్ జగన్నాథపురం వంతెన మీదుగా బైక్ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వారి ఆదేశాల మేరకు హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. హెల్మెట్ వాడకం వల్ల ప్రాణరక్షణ, తలకు గాయాలు వంటి వాటి నుండి రక్షించుకోవచ్చునని అన్నారు. బైకులపై వెళ్లేవారు హెల్మెట్ ధరించాలని, లేని యెడల జరిమానా విధిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మన కాకినాడ పట్టణమే కాకుండా చుట్టుపక్కల నుంచి మన మొత్తం జిల్లాలో హైవేస్ మీద కానీ మన ఇంటర్నల్ రోడ్స్లో కానీ ఈ మధ్యకాలంలో చాలా మటుకు మన రోడ్ యాక్సిడెంట్స్ చూస్తున్నాం. వాటిని నివారించే దాంట్లో మా వంతు ప్రయత్నంగా మనకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ మేము ఈరోజు కూడా చూస్తున్నాం చాలామంది హెల్మెట్స్ లేకుండా వెళ్తున్నారు. సో దయచేసి మీకోసం చెప్తున్నాం. ఈరోజు పోలీసు జిల్లా యంత్రాంగం అంతా మొత్తం మా స్టాఫ్ మేమందరం కూడా
ఆల్ 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ హార్బర్ తర్వాత సర్పవరము మొత్తం అందరూ స్టాఫ్ ఏఆర్ స్టాఫ్ అందరూ కూడా ఈరోజు ట్రాఫిక్ సిబ్బంది ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఈరోజు హెల్మెట్లు ధరించి అదే పనిగా పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలనే భాగంగా ఒక ర్యాలీ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ ర్యాలీ, మేము ర్యాలీగా వస్తున్నప్పుడు మేము గమనించిన కొంతమంది సివిలియన్స్ ఒక 4 ఐడెంటిఫై చేసి ఈ జంక్షన్ లో ఇక్కడ 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రచురించిన నేత్రదాన అవగాహన బోర్డులు, పోస్టర్లు, ప్రతిజ్ఞా పత్రాలను కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షాన్మోహన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొన్ని వేల మంది కార్నియల్ అందులు కంటి చూపు లేక చీకటిలోనే ఉండిపోతున్నారని, వారందరికీ వెలుగులు ప్రసాదించాలంటే మరణానంతరం ప్రతి ఒక్కరూ నేత్రదానం చేసి తద్వారా మన జిల్లాను అంధత్వ రహిత జిల్లాగా మార్చాలని, ఈ విషయంపై అవగాహన కలిగించుకునేందుకు ఈ అవగాహన బోర్డులు మరియు పత్రాలు ఎంతగానో ఉపకరిస్తున్నాయని అన్నారు. ఐ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ దామరి విజయలక్ష్మి మాట్లాడుతూ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు విద్యాలయాల్లో మరియు పలు ముఖ్య ప్రదేశాల్లో నేత్రదాన అవగాహన శిబిరాల ద్వారా లఘు చిత్రాలు ప్రదర్శించి నేత్రదాన అవగాహన పత్రాలు అందజేస్తామని, తద్వారా ప్రజలంతా అపోహలు వీడి నేత్రదానానికి ముందుకు రావాలని అన్నారు. ఇప్పటివరకు ఈ ఐ బ్యాంక్ ద్వారా 7,076 కార్నియాలు సేకరించి ఉపయోగించడమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఎం డాక్టర్ పివి ప్రసాద్, ఐ బ్యాంక్ సెక్రటరీ డాక్టర్ బాదం బాలకృష్ణ, కోశాధికారి దాసరి సాయికృష్ణ, ట్రస్టీ పైడా సోమేశ్వరరావు, ఐ బ్యాంక్ సిబ్బంది నానాజీ, రవి, నాని, రామ్కుమార్, వీరేంద్ర మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ సిబ్బంది చంద్రశేఖర్, యోగేశ్వరి, వనజ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క 17 ఏళ్లలో ఇప్పటిదాకా 6,950 కార్నియాలు పైగా కలెక్ట్ చేసి మరి అనేక ఐ బ్యాంకులు, ఐ హాస్పిటల్స్ ద్వారా అనేక మందికి కార్నియాలందరికీ చూపనివ్వడం జరిగింది. ఇప్పటిదాకా ఈ 17 ఏళ్లలో 850 పైగా మేము అవగాహన సదస్సులు ఏర్పాటు చేసాం, ర్యాలీలు ఏర్పాటు చేసాం, చిన్న చిన్న లఘు చిత్రాలు కూడా మరి అందరికీ కూడా చూపించడం జరిగింది. మరి ప్రత్యేకంగా డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గవర్నమెంట్ సపోర్టు, డిబిసిఎస్ సపోర్టు ఖచ్చితంగా ఉంటేనే ఇలాంటివి చేయగలం. ప్రజలందరూ అవగాహనతో కూడిన నేత్రదానం చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి అహర్నెస్లో నిరంతరం శ్రమపడుతున్న ఐ బ్యాంక్ సిబ్బందికి, అలాగే డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ సొసైటీకి సంబంధించిన సిబ్బందికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కలెక్టర్ గారికి మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. సెప్టెంబర్ 8వ తారీఖు వరకు 2024 జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు జరుపుకుంటున్నాం. దీనిలో భాగంగా పిహెచ్సి లెవెల్లో, విలేజ్ లెవెల్లో పేషెంట్లు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి మా స్టాఫ్ ద్వారా ఎక్కువ మంది నేత్రదానం చేసేటట్టు వాళ్ళకున్న అపోహలు తొలగించి నేత్రదాన పక్షోత్సవాలు పూర్తిగా విజయవంతం అయ్యేటట్టు చేస్తున్నాము. మాకు సహకారంగా కాకినాడ ఐ ఫౌండేషన్, బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్, ఇంకో రెడ్ క్రాస్ ఐ బ్యాంక్, ఈ 2 బ్యాంక్స్ కూడా 2 ఐ బ్యాంక్స్ పూర్తి సహకారాన్ని ఇస్తాం. వాళ్ళ సహకారంతో ఈ నేత్రదాన పక్షోత్సవాలు విజయవంతంగా పూర్తి చేస్తాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం నిర్వహించడం ఆనందదాయకమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల్లోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఉద్దేశించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర అవకాశం ఉన్న బట్టికి 2 మొక్కలు కానీ 3 మొక్కలు కానీ 4 మొక్కలు కానీ వేసుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంకా ఎక్కువ ప్లేస్ ఉంటుంది కనుక పళ్ళ చెట్లు కూడా వేసుకోవచ్చు. మామిడి,
జామ, బత్తాయ ఇటువంటివి కూడా దీనిలో భాగంగా వేసుకుంటే బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ పాటించాలా. ఈ పచ్చదనం పరిశుభ్రత అనేది ఎప్పుడో తెలుగుదేశం పార్టీ జన్మభూమి కార్యక్రమంలో పెట్టింది. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సుమారు 10-15 లక్షల మొక్కలు ఈరోజు వేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు నిరంతరం చేయవలసిన బాధ్యత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. రోటరీ క్లబ్ కాకినాడ సమావేశం కాకినాడ SMS రోటరీ హాల్లో క్లబ్ అధ్యక్షులు పోలిశెట్టి ఈశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి నేతృత్వంలో ఆర్గాన్ డొనేషన్ పై వివరించారు. భవిష్యత్తులో ఆర్గాన్ డొనేషన్ క్లబ్ పెట్టాలని యోచిస్తున్నామని, ప్రత్యేక క్లబ్ కింద ఉంటుందని ఆయన మాట్లాడారు. అలాగే ఫార్మసీ విద్యార్థులకు ఆర్గాన్ డొనేషన్ పై వివరాలను తెలిపారు. ఈ సమావేశంలో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ వైస్ ప్రెసిడెంట్ వివి సత్యనారాయణ, నామన రమేష్, సీతాపతిరావు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు మన దగ్గర లివర్ అండ్ కిడ్నీ చేస్తాము. అండ్ గ్రీన్ కారిడార్ అనేది ఇస్ వాట్ ఇస్ ప్రొవైడెడ్ ఫర్ ద ఆర్గన్ టు బి ట్రాన్స్పోర్టెడ్. కాకినాడ నుంచి ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అట్లీస్ట్ ఒక 8 to 10 టైమ్స్ ట్రాన్స్పోర్ట్ చేసాము కిడ్నీస్ని. సో డైరెక్ట్ అంబులెన్స్ ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళడం 2 hours. నైట్ బయలుదేరితే 1.5 hours కూడా అంబులెన్స్ వెళ్ళిపోయాము. సో అంటే పోలీస్ ప్రొటెక్షన్ క్లియరెన్స్ కూడా అలా ఉంటుంది. సో 1.5 hours రీచింగ్ వైజాగ్ ఇస్ నాట్ ఎ జోక్. అది కూడా అంబులెన్స్, మన కార్ అంటే కొంచెం స్పీడ్గా వెళ్తుంది, బట్ అంబులెన్స్ అంత స్పీడ్ వెళ్తుంది. కాకినాడ జిల్లాలో తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ శృంగార వల్లభస్వామి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా శుక్రవారం నాడు సుమారు 1500 మంది మహిళలచే సామూహిక వరలక్ష్మి పూజలు జరిపించారు. శ్రీ స్వామివారిని పుష్పాలతో వైభవంగా అలంకరించారు. దేవస్థానం తరపున భక్తులకు పూజా సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. మరియు పూజలకు వచ్చిన మహిళలకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, పెద్దింటి నారాయణాచార్యులు మరియు గ్రామస్తుల సహకారంతో భక్తులకు అన్ని ఏర్పాట్లు కార్యనిర్వహణాధికారి చేశారు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో శ్రీ అపర్ణాదేవి అమ్మవారిని గాజులతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. సుమారు 10,000 గాజులతో అపర్ణాదేవి అమ్మవారిని అలంకరించిన అనంతరం ఆలయ అర్చకులు ఆకొండి ప్రభాకర శాస్త్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు, సహస్రనామార్చన విశేషంగా జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. పిఠాపురం తాలూకా గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ అపర్ణాదేవి అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసము ఆఖరి శుక్రవారం నాడు అమ్మవారికి ప్రత్యేకించి గాజులతో అలంకరణ చేయడం జరుగుతుంది. ఈ రోజున అమ్మవారికి సుమారుగా 10,000 గాజులతోటి అలంకరణ చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళా లోకమంతా కూడా వాళ్ళు సంతోషమయంగా, సుఖకరంగా, సౌభాగ్యంగా ఉండాలని, ప్రస్తుతము దేశంలో జరుగుతున్నటువంటి మహిళలకి అనేక అరాచకాలు జరుగుతున్నాయి. వాటిని కూడా తొలగి వారంతా కూడా
సౌభాగ్యంగా ఉండాలి అని సత్సంకల్పంతో ఈ యొక్క గాజాలంకరణ చేయడం జరుగుతోంది. భక్తుల యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క అలంకరణ చేయడం జరగబడుతుంది. సామలకోట మండలం మాధవపట్నం జమునా నగర్ లో ది ఓల్డ్ క్లాత్ డీలర్స్ అసోసియేషన్ తోలుబొమ్మలాట వృత్తి కళాకారుల సమైక్య ఆధ్వర్యంలో ప్రజా నటి జమున జయంతిని ఘనంగా నిర్వహించారు. తోట సత్యబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జమునానగర్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని జమున చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ కళాకారులు తోట బాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ తోలుబొమ్మలాట వృత్తి కళాకారుల సమైక్య అధ్యక్షులు అనుపర్తి ఏడుకొండలు మాట్లాడుతూ జమునానగర్ ఏర్పడి సుమారు 42 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ నేటికి ఎలాంటి అభివృద్ధికి నోచుకోని పరిస్థితుల్లో ఉందని అన్నారు. ముఖ్యంగా జమునానగర్ వాసులకు రహదారి వంతెన ఇప్పటికీ నిర్మాణం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తోట శ్రీనివాస్ మాట్లాడుతూ జమునను మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఉన్నంతలో ఎంతో కొంత మెరుగైన కార్యక్రమాలు చేస్తున్నందుకు జమునానగర్ వాసులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాధవపట్నం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు అనుపర్తి చిన్నారి వెంకటరమణ, అనుపర్తి భీమన్న, తోట సత్యం, తోట వెంకటరమణమ్మ, తోట గణపతిరావు, అనుపర్తి సత్యబాబు, తోట అన్నపూర్ణ, తోట మరిబాబు, తోట శ్రీను, అనుపర్తి మానియల్, అనుపర్తి కళావతి, అనుపర్తి పాపారావు, అనుపర్తి చక్రధర్రావు, తోట డానియల్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. జమునమ్మ గారికి ఈరోజు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మాకు నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి మేమంతా ఈ కాలనీ రావడం జమునమ్మ గారు ఇచ్చినటువంటి భిక్ష. ఆ తల్లి ఇచ్చినటువంటి స్థలంలో జమునానగర్ అనేటువంటి పేరు పెట్టుకొని ఆ తల్లి పేరున దీపం పెట్టుకుంటున్నాం. ఈరోజు ఆ తల్లి యొక్క పుట్టినరోజు సందర్భంగా జమునానగర్ నివాసులందరూ తరలివచ్చి మా తోలుబొమ్మలాట కళాకారుల కమ్యూనిటీ హాల్లో ఈ కళామందిరం నందు జమునమ్మ గారి యొక్క చిత్రపటం ఆవిష్కరింపజేసి ఆమె పేరున దీపం పెట్టుకుని నిరంతరం ఆమె పరమాత్మని దివ్య సన్నిధిలో ఉండాలని కోరుకుంటూ తోలుబొమ్మలాట కళాకారులందరూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. జమునానగర్ నివాసులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తల్లికి పరిపూర్ణమైనటువంటి భగవస్థానం కలగాలని కోరుకుంటూ జయ. ఇలాగే ఉన్నంతలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కాలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడమే కాదు, ఈ జమునానగర్ 82వ సంవత్సరంలో 1982లో ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కొంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా దీనికి కావాల్సిన కొరతగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పాలకవర్గులు సభ్యులు అందరూ కూడా పూనుకొని ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి పరచాలి. ఈ జమునానగర్కి ముఖ్యంగా వంతెన నిర్మాణం అవట్లేదు, అలాగే శ్మశానానికి దారి అనేది కూడా కొరతగా ఉంది. ఈ రెండు మరింత అభివృద్ధి పరిచినట్లయితే ఈ కాలనీకి మరింత వనితెచ్చినట్లుగా అవుతుంది. కాబట్టి పాలకవర్గ సభ్యులు, ప్రభుత్వాలు పట్టించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఎదురు తీసుకెళ్ళి ఈ యొక్క జమునానగర్ని మరింత ముందు తీసుకెళ్ళి అభివృద్ధి కార్యక్రమానికి పూనుకుంటారని చెప్పేసి కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్యక్రమాన్ని చేసినటువంటి ఈ జమునానగర్ వాసులందరికీ హృదయపూర్వకంగా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా క్రీడా ప్రాధికార స్టేడియంలోని వెయిట్ లిఫ్టింగ్ హాల్లో ఇటీవల జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కాకినాడ పబ్లిక్ స్కూల్ కు చెందిన 4 విద్యార్థులు తమ సత్తాను చాటారు. 81 కేజీల విభాగంలో రిషబ్ బంగారు పథకం, కారుణ్య ముఖేష్ రజత పథకం సాధించారు. 73 కేజీల విభాగంలో వెంకట తేజ రజత పథకం, 55 కేజీల విభాగంలో రుకేష్ కుమార్ కాంస్య పథకం సాధించారు. ఈ సందర్భంగా పథకాలు సాధించిన విద్యార్థులను వారికి శిక్షణ ఇచ్చిన సతీష్ను సర్వోదయ ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ లింగమల్లి కృష్ణమూర్తి, సెక్రటరీ మరియు కరస్పాండెంట్ ఆర్కే విశ్వనాథరావు, జాయింట్ సెక్రటరీ మరియు ట్రెజరర్ డివిఎస్ఎన్ మూర్తి, మెంబర్స్ పి సీతారామూర్తి, జీవీఎస్ గాంధీజీ, డివి దివాకర్, డివిఆర్ ప్రసాద్, డిఎస్ రవికుమార్, కాకినాడ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ ఎండి సఫియా, కాకినాడ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ డాక్టర్ గ్రేస్ మణికుమారి అభినందనలు తెలిపారు. Under 73 has been won the silver medal, and Rukesh under 55 he bagged in bronze medal. So really we feel very proud of our students' achievement, and this has been happened with the help of the hard work of our students and the well training of our coach, and because of the management cooperation along with them. Thank you so much, and really it is a very pride moment for our school. First of all, I congratulate all the medal winners of Kakinada Public School, and I wish them all the best in their future, and I wish Satish Garu for weightlifting coach for his remarkable training to our students. Mukesh, you got the silver,
అండ్ 73 kgలో వెంకట్ తేజ వంది సిల్వర్ అండ్ 55 kg విభాగంలో ముఖేష్ వంది బ్రాంజ్ మెడల్. ఈ సందర్భంలో మా స్కూల్ కోచ్ అయినటువంటి సతీష్ గారిని అభినందిస్తూ మా పిల్లలను కూడా వారికి మంచి భవిష్యత్తు ప్రసాదించమని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కృషి చేసి అతను బంగారు పథకం సాధించడం జరిగింది. మిగతా విద్యార్థులు కూడా 2 సిల్వర్ మెడల్, ఒక అబ్బాయి బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. రేపు రాబోయే అండర్ 17 స్కూల్స్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్లోని వాళ్ళకి పాల్గొనడానికి తర్ఫీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ నుంచి రాష్ట్ర స్థాయి పోటీలు, జాతీయ స్థాయి పోటీలు ఈ సంవత్సరంలోనే వాళ్ళని ఉన్నతమైన క్రీడాకారులుగా తయారు చేయడానికి నా వంతు కృషి చేస్తూ, దీనికి ముఖ్యంగా కమిటీ వారు, మేడం గారు, ప్రిన్సిపల్ మేడం గారు అందరూ నాకు సహకారం ఇస్తున్నందువలన ఈ విధంగా తయారు చేయడం జరిగింది. నా పేరు వెంకటేశ, నేను 10వ తరగతి చదువుతున్నాను. మా కమిటీ మెంబర్స్ మమ్మల్ని బ్యాక్ సైడ్ నుంచి ఎంకరేజ్ చేసినందుకు అలాగే మా సతీష్ సార్కి, ప్రిన్సిపల్ మేడంకి, సఫ్య మేడంకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వచ్చే అండర్ 17లో ఛాంపియన్స్ కింద మేము పాల్గొంటున్నామని తెలియజేస్తున్నాం. కాకినాడ ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జోగా సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈవో సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మందేశ్వర అండ్ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో శని త్రయోదశి సందర్భంగా భక్తుల యొక్క అభిషేకాలకి, దర్శనాలకి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఆ రోజు శనివారం నాడు తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా మందేశ్వర స్వామికి తైలాభిషేకాలు జరుగుతాయి. అదేవిధంగా దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దర్శనాలు, అభిషేకాలు కూడా సైమిల్టేనియస్ అవుతాయి. వెనకాల కళ్యాణ మండపం ఒకటి ఉంది, అభిషేక మండపంలో అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. దేవాలయం మీదుగా దర్శనాలకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం. టెంట్లు కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ముందు కూడా క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తాం, సెక్యూరిటీ కూడా పెట్టాం. దీనివల్ల శానిటేషన్ కూడా మెయింటైన్ చేస్తున్నాం. భక్తులకి కూడా విశేషంగా ఆ రోజు తెల్లవారుజాము నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ రోజు తైలాభిషేకాలు చేసుకుని తమ యొక్క మనోభావాలను స్వామివారికి విన్నవించుకొని సకల శుభాలు కలగాలని చెప్పి సర్వేజన సుఖనో భవంతు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచిన అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా భారీ వర్షంలో సైతం పేదలకు భోజన వితరణ జరిగింది. 824వ రోజు యానం వాస్తవులు రెడ్డి మహేశ్వరరావు, మంగాదేవి ముద్దుల మనవరాలు రెడ్డి సాత్విక పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్న జనార్దన్ క్యారేజ్ ద్వారా భోజన వ్యవస్థ కల్పించారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ రెడ్డి సాత్వికకు పుట్టినరోజు శుభాభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అండగా ఉన్న వారి కుటుంబ సభ్యులు బొక్కా నోకరాజులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కర్రి వీరబాబు, అడపా జగదీష్, మండపాక నాగబాబు, ఫౌండేషన్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. యానం వాస్తవ్యులు రెడ్డి మహేశ్వరరావు, శ్రీమతి మంగాదేవి ముద్దుల మనవరాలు రెడ్డి సాత్విక పుట్టినరోజు శుభ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో ఏర్పరిచిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 824వ రోజు పేదలకు వర్షం సైతం కూడా లెక్క చేయకుండా భారీ ఎత్తున అన్నదానం ఏర్పాటు చేసిన రెడ్డి మహేశ్వరరావు గారికి, మంగాదేవి గారికి రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా రెడ్డి సాత్విక మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, మరి పుట్టినరోజులు ఆర్భాటాలు కాకుండా మరి చిన్న వయసులోనే మరి ఈ అన్నదానాన్ని ఏర్పరిచిన వారి కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు. పాల్గొన్న రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ దంపతులు. జైన్టీయూకేలో వన మహోత్సవం. వర్సిటీ ప్రాంగణంలో మొక్కలు నాటిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్.
శ్రావణ మాసం 4వ శుక్రవారం భక్తులతో పోటెత్తిన అమ్మవారి ఆలయాలు. శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకుని తరించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు. హాజరైన కొణిదెల పద్మజ, ఎమ్మెల్సీ పి హరిప్రసాద్. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.